హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఏపీ హిస్టరీకి సంబంధించి ఇప్పుడే గ్రాండ్ టెస్ట్ అయ్యింది. ఎక్స్ప్లెనేషన్ 1:30 పట్టింది. సరే, ఆ నేపథ్యంలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పదలుచుకున్నా. ఆ చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, చూడండి, క్వశ్చన్ మనందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన వారు పొట్టి శ్రీరాములు గారు. డిసెంబర్ 15న వారు చనిపోయారు, మనకు తెలిసిందే. అయితే అసలు పొట్టి శ్రీరాములు గారు ఎందుకు నిరాదీక్ష కూర్చున్నారు? ఇది ప్రశ్న. పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణను బ్రాకెట్లో 52 డిసెంబర్ 15 ఆత్మార్పణకు ప్రధాన కారణం ఏమిటి? 1, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావాలి. 2, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావాలి. 3, మద్రాసు రాజధానితో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావాలి. 4, కర్నూలు రాజధానితో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి. అరే, ఇది మేము ఆలోచించలేదే. ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికే బిట్టిస్తారు. ఆంధ్ర రాష్ట్రం కొరకు కదా, ఆంధ్ర రాష్ట్రం కొరకే. బట్ మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం, మద్రాసు రాజధానిగా పెట్టుకోవాల్సిన ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆయన నిరాహారదీక్ష చేసి 58 రోజులు ఆ తర్వాత ఆయన ఆత్మార్పణ చేశారు. అర్థం అట్లా. హిస్టరీ చదివిన వాళ్ళకి, హిస్టరీ కాని వాళ్ళకి తేడా ఇదే. మద్రాస్ వదులుకోండి, ఆంధ్ర రాష్ట్రం ఇస్తామని నెహ్రూ అన్నారు. నో, మద్రాసు మాకు కావాలి. మద్రాసుని చెన్నపట్నం అంటాం. దామెర్ల ఆయన ఉన్నాడు, వెంకటాద్రి నాయుడు, మద్రాసుని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చాడు 1639లో. మచిలీపట్నం ఆంగ్ల కౌన్సిల్ సభ్యుడు ఫ్రాన్సిస్ డేకి రాసిచ్చాడు. యాక్చువల్లీ అది మా తెలుగు వాళ్ళది, కాబట్టి మద్రాసు మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇంచుమించు 70% భూభాగం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులది ఉంది, అప్ టు గంజాం వరకు. కాబట్టి మాకు మద్రాసు రాజధానితో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆయన కూర్చొని పట్టుదలతో ఆయన చివరికి చనిపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పించారు. కానీ మద్రాసు మాత్రం మనం వదులుకోవాల్సి వచ్చింది. ఇందుకొరకు ఆయన కూర్చున్నారు. ఇలా ట్రిక్కీ బిట్లు ఉంటాయి, వీటితో జాగ్రత్త. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని ఎందుకో మీకు చెప్పాలనిపించింది, పంచుకోవాలనిపించింది, చెప్పాను. ఇప్పుడే గ్రాండ్ టెస్ట్ 2 కేజీహెచ్ మన పిల్లలకి అయ్యింది. గ్రాండ్ టెస్ట్ 2 అయింది. గ్రాండ్ టెస్ట్ 3, గ్రాండ్ టెస్ట్ 3 త్వరలో ఉంది, త్వరలో పెడతాను. సరే, ఎనీహౌ ఇలాంటి బిట్లని మీరు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, జాగ్రత్తగా లోనకి వెళ్ళి కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సాయంత్రం మరికొన్ని ప్రశ్నలు మీ ముందుకు వస్తాయి. ఉంటాను నాన్న, మీ ముందు చేస్తా వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.